సావిత్రి నదిపై బ్రిడ్జి కూలిన దుర్ఘటన విషయంలో సమగ్ర విచారణకు ఆదేశించింది మహారాష్ట్ర సర్కార్. 100 ఏళ్ల క్రితం నాటి వంతెనపై ట్రాఫిక్ను అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అటు సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఇప్పటి వరకు కేవలం 2 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. అధికారుల నిర్లక్ష్యమే మహారాష్ట్ర విషాదానికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముంబై గోవా రహదారిలో సావిత్రి నదిపై కుప్పకూలిన వంతెన బ్రిటిష్ కాలం నాటిది. ఈ బ్రిడ్జ్ నిర్మించి 100 ఏళ్లు దాటింది. ఈ వంతెన పాతపట్టంతో పక్కనే మరో వంతెన నిర్మించారు. అయితే వన్ వేగా ఈ ఓల్డ్ బ్రిడ్జిను కూడా ఉపయోగిస్తున్నారు. బస్సులు, లారీలు సహా అన్ని రకాల భారీ వాహనాలని అనుమతిస్తున్నారు. వంతెన శిథిలావస్థకు చేరిందన్న విషయం అధికారులకు తెలుసు. వాహనాల్ని అనుమతించడం ప్రమాదమని తెలుసు. అయినా నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఫలితంగా 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మహాబలేశ్వరంలోని సావిత్రి నది కెచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. అప్పుడు కూడా కనీస జాగ్రత్తలు తీసుకోలేదు అధికారులు. అంతకంతకు పెరిగిపోయిన వరద ఉధృతిని పాత వంతెన తట్టుకోలేకపోయింది. ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. అదే సమయంలో వంతెనపైన వెళ్తున్న 2 బస్సులు కొట్టుకుపోయాయి. ఆ బస్సులో 22 మంది ఉన్నారు. వీరిలో 18 మంది ప్రయాణికులు కాగా 2 డ్రైవర్లు, మరో 2 కండక్టర్లు ఉన్నారు. అయితే బస్సుతో పాటు మరో 8 వాహనాలు కూడా నదిలో కొట్టుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. అదే జరిగితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. హెలికాప్టర్లు, పడవల సాయంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయినా పెద్దగా ఫలితం కనిపించలేదు. కేవలం 2 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహారాష్ట్రలోని అన్ని పాత వంతెనల భద్రతను పరిశీలించాలని ఆదేశించారు. ప్రధాని మోడీ కూడా ఘటనపై ఆరా తీశారు. ఫడ్నవీస్ తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.